నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? అందరూ చాలా మంచి స్థితిలో ఉండాలని ఆశిస్తూ, మనకు అందరికీ జీవితం దొరికింది, ఈ జీవితంతో ఏం చేయాలి, ఈ జీవితంలో ఏం చేయాలి, నేను ఇలా ఎందుకున్నాను, ఈ 3 ప్రశ్నలను ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత తిరిగి నిద్రపోయే ముందు వేసుకుంటే జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు, ఆరోగ్యకరమైనటువంటి మార్పులు మీ స్వంతం అవుతాయి. మీరే ఆశ్చర్యపోతారు, లైఫ్కి, జీవితానికి ఇంత విశిష్టత ఉందా, జీవితం ఇంత అద్భుతమైందా, ఇంత అమూల్యమైందా, ఇంత అద్వితీయమైనటువంటిదా, ఈజ్ లైఫ్ సో డివైన్, జీవితంలో ఎంత దైవత్వం ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఈరోజు విషయానికి వస్తే, కోరికలు, డిజైర్స్. మనిషికి కోరికల వల్ల లాభమా నష్టమా? కోరకూడనివి కోరినప్పుడు, ఏవైతే కోరుకోకూడదో అవి కోరుకుంటే నష్టము తప్పదు, ఇబ్బందులు తప్పవు, చాలా కష్టాలు, కన్నీళ్ళు ఇవి తప్పవు. ఏవి కోరుకోవాలో తెలిస్తే దానివల్ల మనకి లాభాలు జరుగుతాయి, దానివల్ల మనకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, జీవితం ఎంతో వృద్ధిలోకి వస్తుంది, అభివృద్ధిలోకి వస్తాం. మనం ఏం కోరినా కోరకపోయినా మనం పని చేయాల్సిందే. పని చేయకుండా ఉండేటువంటి ప్రాణి ఏది లేదు. సోమరి అనేవాడెవడు లేడు నా దృష్టిలో. వాడి స్థాయిని అనుసరించి, వాడికి ఉన్నటువంటి శక్తి, ఆలోచన మేరకు వాడు పని చేసుకుంటున్నాడు. మనం ఒకరితో ఒకరు పోల్చినప్పుడే ఒకడు సోమరి అని, ఒకడు కష్టించి పనిచేసేవాడని ఇవన్నీ మన దృష్టికి వస్తాయి. చీమ కష్టం చీమది, దోమ కష్టం దోమది, ఏనుగు కష్టం ఏనుగుది. చూసావా, ఏనుగు అంత బరువు ఎత్తింది, అంత పెద్ద మొద్దు దాన్ని ఎత్తుకొని పోయి 2 కిలోమీటర్ల వరకు లాగింది అంటే అది దాని యొక్క సామర్థ్యం అంతే. అలాగే మనిషిలో కూడా ఒకడు కోట్లు సంపాదించవచ్చు, ఒకడు తనకున్నటువంటి అర్ధెకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా గడుపుతూ ఉండొచ్చు. కోట్లు సంపాదించిన వాడు కూడా సుఖంగా కానీ శాంతిగా కానీ ఉన్నాడని చెప్పడానికి మనకు ఆధారాలు లేవు. ఆశ బారెడు, వీడికి అవసరం మూరెడు, ఇలా ఉంటుంది మనిషి యొక్క సంగతి. ఏది ఏమైనా కోరికలు దుఃఖానికి మూలం. కోరికల వల్ల మనిషికి దుఃఖాలు వస్తాయనేది అది పూర్తిగా 100% తప్పు. ఆ రోజుల్లో జ్ఞానానికి ఉన్నటువంటి పరిమితి అది. ఆ పరిమితిలో వాళ్ళు అలా అనుకున్నారు. ఇంకొకటి, జ్ఞానం ఎంత సంపాదించినప్పటికి కూడా అది పరిమితమే. ఎందుకంటే జ్ఞానం అపారం, జ్ఞాన సముద్రం. దాంట్లో మనకున్నటువంటి పరిధిలో, మనకున్నటువంటి తక్కువ సమయంలో, ఎందుకంటే మానవ జీవితం యొక్క కాల పరిమితి, కాల వ్యవధి చాలా చిన్నది కాబట్టి ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తాం. సముద్రంలోకి పోతే ఒకడు ఒక చిన్న బిందె నిండా నీళ్లు నింపుకుంటే మరొకడు ఒక ట్యాంకర్తో నీళ్లు నింపుకుంటాడు. అయినా కానీ సముద్రం పూర్తిగా ఆవిరైపోదు కదా, సముద్రం మొత్తాన్ని వాడు ఉపయోగించుకోలేడు కదా, సముద్రం యొక్క సరిహద్దులనన్నింటినీ చూసి రాలేడు కదా. ఇక అసలు కోరిక ఎలా పుడుతుంది ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, కోరికలు అనేవి మన యొక్క
పంచేంద్రియాల ద్వారా పుడతాయి. అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము, ఈ 5 పంచేంద్రియాల ద్వారా మనకి కోరికలు అనేవి పుడతాయి. అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా మెదడుతో అనుసంధానం చేయబడి ఉన్నాయి. ఎలాగైతే అంబికా దర్బార్ భక్తి భగవంతుడితో ఎలా అనుసంధానమైందో ఆ రకంగా అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కోరిక ఎలా పుడుతుందో చూద్దాం. కళ్ళు ఉన్నాయి, కళ్ళు చూడడం వాటి పని, చూసాయి, ఒక దృశ్యాన్ని చూసాయి. చూడడం వరకు అది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం, దాంతో ఇబ్బంది లేదు. చూసిన తర్వాత ఇక దాని యొక్క వివరణలోకి పోయామనుకో, అంటే డిస్క్రిప్షన్లోకి పోయామనుకో భాష సహాయంతో, అబ్బా ఎంత బాగుంది. ఎప్పుడైతే చూడగానే ఎంత బాగుంది అని అనుకున్నావో నీ కోరికకు ఇంకా పునాది వేశావు. ఇది ఇంత బాగుంది కదా, ఇది నా సొంతం అయితే ఎలా ఉంటుంది, దీన్ని ముట్టుకుంటే ఎలా ఉంటుంది, దీన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది, దీన్ని ఎప్పుడు నా దగ్గరే ఉంచుకుంటే ఎలా ఉంటుంది, ఇది నా సంపదలో ఒక భాగమై ఉంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కోరికలుగా మారాయన్నమాట. కాబట్టి మొదట్లోనే చూసాం, ఆనందించాం, అయిపోయింది. లేదా చూసాం, ఒక రకమైనటువంటి వికారం కలిగింది. వికారం అంటే ఆనందం కానివ్వండి, మరొకటి కానివ్వండి, జుగుప్సాకరమైంది అనుకోండి, లేదా వెగటు అనుకోండి. ఓహో అని ఊరుకుంటే సరిపోతుంది. కానీ దానిలోకి పోయి రెండవది పోల్చడం. ఇది నేను చూసింది నేను ఇంతకుముందు చూసిన దానికంటే బాగుంది, ఇది బెటర్ దానికంటే, కాబట్టి ఇది నా దగ్గరే ఉండాలి, ఇది నా సంపదలో భాగమై ఉండాలి. చూడండి ఎలా కోరిక ఎలా మొదలవుతుంది. అలాగే ఒక పువ్వును చూసాం, కళ్ళతో చూసాం, దాని రంగు అవన్నీ చూసాం, చాలా ఆనందించాం. దీనికి ఏమైనా వాసన వస్తుందా అని దగ్గరికి పోయి ముక్కుతో పీల్చాం, అబ్బా ఎంత చక్కగా వాసన ఉంది, ఇది నా దగ్గర ఉంటే బాగుండు. వెంటనే వాడు దాన్ని తెంపేస్తాడు, చెట్టు నుంచి వేరు చేసేస్తాడు. ఇక్కడ ఏం చేసాం మనం, సహజంగా ఆ చెట్టు మీద ఉన్నదాన్ని ఆ దారి వెంట వెళ్ళే వందలాది వేలాది మంది చూడడానికి అవకాశం ఉండే, మనం దాన్ని తెంపి మన సొంతం చేసుకునేసరికి అక్కడ నాది అనేటువంటి భావన మొదలైంది. ఇది నాది. ఈ నాది అనుకున్నది ఏదైతే ఉందో అది మనిషిలో స్వార్థాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సమస్య మొదలైంది. కోరిక ద్వారా సమస్య ఎక్కడ మొదలైంది? చూసి ఆనందించడమే కాకుండా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో, అది ఆ కోరిక వల్ల కలిగినటువంటి ఇబ్బంది, ఆ కోరిక వల్ల కలిగినటువంటి వికారం. అలాగే ఈ స్వార్థం ఏమవుతుంది, వేరే వాడి దగ్గర ఉన్నదాన్ని కూడా నేను లాక్కోవాలి, అది కూడా నా సొంతం అయితే బాగుండు. నీ హక్కు కాదు అది, నీకు దాని మీద ఎలాంటి హక్కు లేదు. అప్పుడు ఏం చేస్తావు, దీన్ని దొంగిలించైనా సరే నేను నా సొంతం చేసుకోవాలి, లేదా బలవంతంగానైనా సొంతం చేసుకోవాలి, ఆఖరికి యుద్ధం చేసి అయినా సరే సొంతం చేసుకోవాలి. మీకు తెలుసు కదా చరిత్రలో, ఒక రాణిని పొందడానికి, ఎందుకు ఆ రాణి అందంగా ఉంది కాబట్టి ఆమెను పొందడానికి వేలాది మంది సైనికులు, స్త్రీలు, వీళ్ళంతా కూడా బలి కావాల్సి వచ్చింది, ఆహుతి కావాల్సి వచ్చింది. అదే రాణి పద్మిని, అలావుద్దీన్ ఖిల్జీ, ఆ కథ మీ అందరికీ తెలుసు. కాబట్టి చూడడం, వినడం, తాకడం, లేదా దాని రుచి చూడడం, ఇవన్నీ మామూలే. కానీ వాటిపైన మనకు హక్కు ఉందా లేదా అది గ్రహించాలి. అది నాదా కాదా, అది ధర్మంగా ఎవరిది, అది న్యాయంగా ఎవరిది, కాబట్టి నాకు దాని మీద హక్కు లేదనుకుంటే సరిపోతుంది, అయిపోయింది అక్కడితోనే.
వచ్చిన తగాదాలన్నీ ఎక్కడొస్తున్నాయంటే వేరే వాడి సొమ్మును ఆశపడి, వేరే వాడి వస్తువును ఆశపడడం, వేరే వాడి సంపదను నా సొంతం చేసుకోవాలనేటువంటి కోరికను ఏదైతే ఉందో ఆ కోరికను అవతలి వాడికి ఇబ్బంది కలిగించైనా సరే నేను ఆ సుఖాన్ని పొందాలి అనుకోవడం ద్వారా దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. అవతలి వాడికి రావచ్చు, లేదా అనుకున్న వాడికి రావచ్చు. అప్పుడు కోరికల వల్ల బాధలు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. కాబట్టి ఏది కోర తగ్గది, ఏది కోర కూడనిది, కోరిక ఎలా పుడుతుందో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి కోరిక పుట్టకుండా మనది కానిది లేదా మనకు హక్కు లేనిది అని మనం గ్రహించిన నాడు ఇది ధర్మం కాదు, ఇది న్యాయం కాదు, ఇది చట్టం కాదు, అయిపోయింది. ఇంకా ఫినిష్. జీవితం అద్భుతంగా, జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా, శాంతిగా, చాలా నిర్మలంగా, పవిత్రంగా, దైవికంగా మారిపోతుంది. ఇది గ్రహించండి. ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చితే ఇతరులతో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మనం ఎక్కువ మందికి చేరువ కావాలనేదే మన ఉద్దేశం, అంతేగాని మరొకటి కాదు. మరొక వీడియోలో కోరిక గురించి ఇంకా చాలా విస్తృతంగా మాట్లాడుకుందాం. నమస్కారం.